అరవకుండానే 5 సార్లు అబార్షన్లు చేయించిన అరవ శ్రీధర్ని తొక్కిపట్టి నారదీసే దమ్ము లేదు. సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి చంపేసిన ఉన్మాదులని తొక్కిపట్టి నారదీసేంత సత్తా లేదు. స్కూల్ పిల్లల్ని కులం పేరుతో దూషించిన కులోన్మాదుల్ని తొక్కిపట్టి నారదీసేంత సత్తా లేదు. 30,000 మంది అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన గూండాగాళ్ళని తొక్కిపట్టి నారదీసుడు శాత కాదు. మరి పవన్ కళ్యాణ్ ఎవరిని నారదీస్తాడు? నారదీసుడు తప్ప పవన్ కళ్యాణ్కి ఇంకేమి శాత కదా. ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఎంత నార వీకిండు, ఎంత నారదీసి ఎన్ని కట్టలు కట్టిండు? ఈ 3 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఎంత నార తీయబోతున్నాడు, ఎన్ని కట్టలు కట్టబోతున్నాడు? ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కెమెరా ముందుకు రాగానే అన్న డైలాగులు ఊగిపోతూ ఉంటాడు. డైలాగులతోటి ఒక్కొక్క వైసీపీ గూండా నా కొడుకులకు చెప్తున్నా, కెమెరా కెమెరా ఆన్ కెమెరా చెప్తున్నా, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఒక్కొక్కరిని తొక్కిపట్టి నార తీస్తా అని మాట్లాడుతున్నాడు. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి అన్న మాట్లాడుతున్న భాష ఏ రాజ్యాంగంలో ఉందో, ఏ పుస్తకంలో ఉందో ఏమనికి అర్థమవుతలేదు. ఏమంటాడు? తొక్కిపట్టి నార తీస్తా అంటాడు. నువ్వు తొక్కిపట్టి నార తీయాల్సింది ఎవరిని? క్రిమినల్స్ని. అరవకుండానే 6 సార్లు అత్యాచారం చేసిన, అబార్షన్లు చేయించిన అరవ శ్రీధర్ని పక్కన పెట్టుకొని అన్న శుద్ధపూస నీతులు చెప్తుంటాడు సమాజానికి. అమ్మాయిని లైంగికంగా వేధించి హింసించి 5 సార్లు అబార్షన్లు చేయించి ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీద దాడులు చేయించిన అరవ శ్రీధర్ని పక్కపట్టి పెట్టుకొని శుద్ధపూస నీతులు దేశం కోసం, సమగ్రత కోసం అని. అది శాత కాదు. అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకునే దమ్మున్నదా? లేదు. అరవ శ్రీధర్ని తొక్కి పట్టి నార తీచుడు శాతనైతుందా? కాదు. సుగాలి ప్రీతి అని కొన్ని 100,000 సభలలో లక్షల సార్ల ఒర్రి మొత్తం ఆ ఇష్యూని వాడుకున్నాడు ఏడికాడికి. ఒక ఆడబిడ్డ, ఒక స్కూల్కి వెళ్ళే పిల్ల చచ్చిపోతే ఆ పిల్ల మాన ప్రాణాలని రాజకీయం కోసం వాడుకొని అధికారంలోకి రాగానే వాళ్ళ తల్లి న్యాయం కావాలి అని అడిగిన తల్లిని కులం పేరుతో దూషించడం, దాడులు చేయించడం, భయంకరంగా మానసికంగా కుంగి కుసించిపోయేలా చేయడం, వాళ్ళకు వచ్చే పెన్షన్ని ఆపించడం, ఇది మనకు శాతనయ్యేది. ఇది మనకు తెలిసిన తెలివి. నీకు దమ్ముంటే, నీ పేరులో ఉన్న పవర్ నీలో ఉండుంటే, పవర్లో ఉన్న నీకు నిజంగా దమ్ముండుంటే సుగాలి ప్రీతిని చంపేసిన ఆ లుచ్చాగాళ్ళని తొక్కి పట్టి నారతి. అది శాత కాదు. ఎందుకంటే అమ్మాయిని చంపింది టీడీపీ వాళ్ళు. వాళ్ళ జోలికి పోతే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు మెడలు పట్టి నూపుతాడు. అక్కడ తొక్కిపట్టి నారదీసుడు చేత కాదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు నీగా వర్గాల నుంచి సమాచారం ఉంది అని చెప్పిండు. మరి ఏం చేస్తున్నావు? 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతమందిని తొక్కిపట్టి నారదీసినావు? ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొచ్చినావు? మనకు శాత కాదు అదంతా. సొంత నియోజకవర్గంలో బడి పిల్లల మీద కులం పేరుతో వివక్ష జరిగితే ఆ వివక్ష చూపించిన వాడిని తొక్కిపట్టి నార తీసేంత దమ్ము మనకు లేదు. కానీ వైసీపీ గూండాలకు ఆన్ కెమెరాలో చెప్తున్నా, ఆన్ కెమెరాలో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి తొక్కిపట్టి నార తీస్తా. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. లా అండ్ ఆర్డర్ అంతా కూడా మీ అధికారంలో ఉన్న మీ చేతిలోనే ఉంటుంది. వైసీపీ వాళ్ళని గూండాలు అంటున్నావు. మీరు అధికారంలో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటుంది, వైసీపీ వాళ్ళని గూండాలు అంటున్నావు. మరి గూండాలని బయట ఎందుకు తిరగనిస్తున్నావు? గూండాలు ఉండాల్సింది ఎక్కడ? జైల్లో కదా. మరి చెప్పు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పు, ఈ వైసీపీ గూండాలని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అని చెప్పు. అది చేత కాదు. వైసీపీ గూండాలు అంటాడు. మరి ఆ గూండాలు ఎవరు అంటే పేరు చెప్తాడా? ఒక్క పేరు కూడా చెప్పడు.
తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల గూండాల్ని ఎవడన్నా బయట తిరగనిస్తాడు అధికారంలో ఉండి కూడా? 2 సంవత్సరాలు అయ్యింది. ఎంతమంది వైసీపీ వాళ్ళు నార తీసినావు? తీసిన నారతోని ఎన్ని కట్టలు కట్టినావు? మళ్ళీ చెప్తున్నా 3 సంవత్సరాలు అంటాడు. 3 సంవత్సరాలు ఒక్కొక్కరికి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటావు. ఎవరి మీద తీసుకుంటావు? స్ట్రింజెంట్ యాక్షన్ ఎవరి మీద నువ్వు తీసుకోవాల్సింది? సుగాలి ప్రీతిని చంపేసిన వాళ్ళ మీద తీసుకో, మీ అరవ శ్రీధర్ మీద తీసుకో, అమ్మాయిల వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేస్తున్న మీ జనసేన కూలీనా కొడుకుల మీద తీసుకో, మీ పార్టీకే మీ కులానికే చెందిన సాయికృష్ణను కొట్టి చంపేసిన వాళ్ళ మీద తీసుకో. ఇది చేత కాదు. మళ్ళీ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వైసీపీ గూండాలకు ఒక్కొక్కరికి చెప్పు. ఎన్నిసార్లు చెప్తావు ఈ సోది? ఎన్నిసార్లు చెప్తావు ఈ సొల్లు ముచ్చట్లు? గూండాలు అయితే తీసుకెళ్ళి లోపలయ్యి మళ్ళీ ఇంకో కామెడీ, భయంకరమైన కామెడీ ఏం చేసిందంటే, ఒక్కసారి అనుకుందాం, జస్ట్ ఫర్ ఇమాజినేషన్ సేక్ మీరు అధికారంలోకి మళ్ళీ వస్తారు అని అనుకుందాం. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ తొక్కి పట్టిన ఆరాధిస్తా అంటాడు. ఏది? వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళని తొక్కి పట్టిన ఆరాధిస్తాడట. అన్న భయంకరమైన కామెడీ. ఏం మాట్లాడతాడో అన్నకు అర్థం కాదు, ఎందుకు సప్పట్లు కొడుతున్నారో ఆ కూలినా కొడుకులకు అర్థం కాదు. అంత విచిత్రంగా ఉంటుంది. 2 లక్షల పుస్తకాలు. అన్న పుస్తకాలని ఎట్లా చదువుతాడు? అన్న చదివేదే సగం, ఆ సగంలో అన్నకు అర్థమయ్యేది అందులో సగం, ఆ సగంలో అన్న మాట్లాడేది అందులో సగం, ఆ సగంలో ఈ కూలీనా కొడుకులకు అర్థమయ్యేది అందులో సగం. ఇది మన దరిద్రం. ఇక ఈయన అధికారంలో ఉండి వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోతున్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చినాక తొక్కి పట్టిన ఆరాధిస్తాడట. అవుతుందా? నీతోటి శాతనవుతుందా? నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గేటు ముంగట మొలిసిన గడ్డిని పీకి చూపెట్టండి. మీకంత దమ్ము లేదు. కానీ ఈ పనికి మాలిన ప్రజలకు ఏ మాత్రము పనికిరాని ఈ చిల్లర సవాళ్ళు చేసుకుంటూ ఎన్ని రోజులు టైంపాస్ చేస్తారు? ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే, ఒక పక్క ఈ జన్మలో సీఎం కాలేను అనే విషయం అన్నకు అర్థమైపోయింది. ఎందుకే 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి ఎట్లయితాడన్న? పార్టీ నిర్మాణం చేస్తాడా? అది మనకు శాత కాదు. ఏదో ఒక పార్టీ మీద ఆధారపడి బతకాల్సిందే. ఆధారపడి బతికేటోళ్ళని ఎవరు ముఖ్యమంత్రిని చేస్తారు? ఎవడు చేయడు. సో ఈ జన్మలో సీఎం కాలేడు. ఇంకొక పక్క ఆడ విజయ్ సీఎం అయినందుకు అన్నను వేసుకుంటున్నారు జనాలు. మొత్తం ట్రోల్ చేసి ఇజ్జత్ మొత్తం తీసి పడేస్తున్నారు. 2 ఏళ్లలోనే అక్కడ విజయ్ సీఎం అయిండు, నువ్వు 12 ఏళ్ళైనా ఇంకా డీసీఎంగానే ఉన్నావని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అదొక ఫ్రస్ట్రేషను. అటు ఢిల్లీకి పోయి జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని చెప్తే అమిత్ షా దొబ్బేయమన్నాడు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిండు. ఇన్ని ఫ్రస్ట్రేషన్లు. ఈ అన్ని ఫ్రస్ట్రేషన్లలో ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అన్నకి ఏం అర్థమవుతలేదు. గదన్నట్టు ముచ్చట.